నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వచ్చే సార్వ పంటగాను రైతులకు ముందస్తుగా వరి నాట్లు వేసుకోవాలి. జిల్లా అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు. పట్టణ ప్రజలకు ఎటువంటి మంచినీటి ఇబ్బంది లేకుండా తగు చర్యలు. మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ. రైతుల వద్ద కొన్న ధాన్యం సొమ్మును వెంటనే రైతుల ఖాతాలో వేయాలి. రైతు సంఘ నాయకుల డిమాండ్. రంగస్థల కళాకారుల సంఘం ఆధ్వర్యంలో పురస్కారాలు అందజేత. పాల్గొన్న ప్రముఖులు. తాడేపల్లిగూడెం సబ్ డివిజన్ పరిధిలోని రైతులు వచ్చే సార్వ పంటకు గాను ముందస్తుగా వరి నాట్లు వేసుకోవాలని జిల్లా అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు సోమవారమైన టీసీసీ న్యూస్తో మాట్లాడుతూ రైతులకు ఎరువులు, పురుగు మందులకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆర్బీసీ కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రతి రైతు నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు వాడి అధిక దిగుబడి పొందాలని సూచించారు. ఏంటంటే మనకి 40 గ్రామ్స్ రావాలి. 40 గ్రామ్స్ వచ్చే వరకు కూడా మనం రిపీటెడ్గా దీన్ని ఇలా చేస్తూ ఉంటాం. శాంపిల్ ఇలా వచ్చిన తర్వాత మనకు కావాల్సిన క్వాంటిటీ వచ్చిన తర్వాత ముఖ్యంగా ఇప్పుడు ఈ రబీ మాసూలు దాదాపుగా పూర్తి అయిపోయినాయి. ఒకటి తాడేపల్లిగూడెం, పెంటపాడు మరియు గణపురం, ఈ 3 మండలాల్లో కూడా వరి మాసూళ్ళు అయిపోయినాయి రబీ పంట కాలానికి సంబంధించి. అయితే ఇప్పుడు రైతాంగము వచ్చే ఖరీఫ్కి సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా తాడేపల్లిగూడెంలో మెట్ట ప్రాంతంలో ఆల్రెడీ నార్లు పోసుకునే పరిస్థితి వచ్చింది. దానికంటే ముందుగా కూడా మనము రైతాంగానికి గ్రీన్ వెన్యూర్ సీడ్, మంచి పచ్చిరొట్ట ఎరువులు, విత్తనాలు కూడా సిద్ధం చేసుకొని ఆర్బీకేల ద్వారా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అది ఈ సీజన్కి సంబంధించినటువంటి గ్రీన్ వెన్యూర్ సీడ్ కూడా దాదాపు ఇక్కడ 150 క్వింటాళ్ళు గ్రీన్ వెన్యూర్ సీడ్ అంటే జీలుగా, తర్వాత పిల్లి పెసర ప్రధానంగా ఇక్కడ తీసుకుంటున్నారు. వాటిని యూజ్ చేసుకోవటం వలన రైతాంగానికి ఏంటంటే ఇవి కలయి దున్నుకున్నప్పుడు మురగదమ్ము చేసుకున్న తర్వాత కలయి దున్నుకోవటం వలన మనం ముందు ఆ పంట కాలానికి కావాల్సినటువంటి రసాయనిక ఎరువుల మోతాదుని గణనీయంగా తగ్గించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ గ్రీన్ వెన్యూర్ సీడ్ని మనం ప్రమోట్ చేస్తున్నాం. అంతేకాకుండా మెయిన్గా ఇక్కడ ఏంటంటే రైతు నుంచి రైతుకి ఈ విత్తనాల మార్పిడి అనేది ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. మనకి ఈ సారవా సీజన్కి సుమారుగా 58,000 క్వింటాళ్ళ వరి విత్తనాలు కావాల్సి ఉంటే దాంట్లో రైతు నుంచి రైతు వాడుకునే విత్తనం మోతాదు లెక్కేస్తే 43,000 క్వింటాళ్ళు రైతుల నుంచి రైతులే తీసుకుంటున్నారు. అయితే ఈ రైతు నుంచి రైతుకి ఈ విత్తనం ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయం గ్రహించినట్లయితే మనము ప్రతి సీజన్కి కూడా మనకి ముందు సీజన్కి కావాల్సినటువంటి రకాలని గ్రామ విత్తన పథకం కింద మనం కొన్ని యూనిట్లు ఐడెంటిఫై చేసి రైతులకి 50% రాయితీ మీద రైతులకి ఆ విత్తనాలు ఇవ్వడమే కాకుండా ఆ విత్తనాలని ఏ విధంగా విత్తన పంటగా మార్చి వాళ్ళకి విత్తనాలని దాన్ని తయారు చేసుకునే విధంగా వాళ్ళకి కొన్ని శిక్షణా కార్యక్రమాలు కూడా నిర్వహించడం వలన వారు స్వయంగా ఆ విత్తనాలను వాళ్ళు తయారు చేసుకొని వాళ్ళు ఉపయోగించుకోవడమే కాకుండా పక్క రైతులు కూడా దాన్ని వేయడం జరుగుతుంది. వేసవి దృష్ట్యా పట్టణ ప్రజలకు మంచినీటి లభ్యతకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదని మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ టీసీసీ న్యూస్కు తెలిపారు. జూన్ 1వ తేదీన కాలువకు నీరు విడుదల చేస్తారని, అప్పటి వరకు పంపుల చెరువులో ఉన్న నీటిని పూర్తి స్థాయిలో ప్రజలకు 2 పూట్ల అందజేస్తామన్నారు. మంచినీటికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మున్సిపల్ ఆఫీసులో ఫిర్యాదు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
తాడేపల్లిగూడెం పుర ప్రజలకి నమస్కారం అండి. ఈ ఏడాది నీటి సరఫరా సంతృప్తికరంగా ఉంది. పంపుల చెరువులో 15.5 అడుగులు మనకి ఫుల్గా ఉంటే కెపాసిటీ అయితే ఇప్పటి వరకు 11 అడుగులు నీరు ఉంది. ఇంకా జూన్ 15 వరకు వస్తుంది. జూన్ ఫస్ట్ వీక్లో కాలు విడిచిపెడతారు కాబట్టి ఇంక ఈ ఏడాదికి మనకి వాటర్ సప్లై ఇబ్బంది అంటూ రాదు. సక్సెస్ఫుల్గా ఈ ఏడాది నడిచినట్టే. సో వాటర్ అనేది అందరికీ వస్తుంది. కొత్తగా పైప్ లైన్ వేయడం వల్ల 30 వార్డు గొల్లగూడెం సెంటర్ ఆ ఏరియాలో కొంచెం పొల్యూషన్ వస్తుంది. వెంటనే మనం 24 అవర్స్లో అరెస్ట్ చేస్తున్నాం. ఎక్కడైతే పొల్యూషన్ వచ్చిందో ఆ ఏరియాకి ట్యాంకర్లు కూడా పంపించడం జరుగుతుంది. ఎవరైనా ప్రాబ్లం ఉంటే మాకు మీడియా ద్వారా కానీ, ఆఫీస్ ద్వారా కానీ, సచివాలయం ద్వారా కానీ మాకు కంప్లైంట్ పెడితే వెంటనే రెక్టిఫై చేస్తామండి. రెక్టిఫై చేసి పొల్యూషన్ ఫ్రీ వాటర్ ఇవ్వడానికి మేము ప్లాన్ చేస్తున్నాం. ఇన్ కేసు ఏదో ప్రాబ్లం 2-3 రోజులు పడితే కానీ ట్యాంకర్ ద్వారా పంపించడం జరుగుతుందండి. ఇంతవరకు వచ్చిన కంప్లైంట్లన్నీ రెక్టిఫై చేస్తూ వెళ్తున్నామండి, మీడియా ద్వారా కానీ, పబ్లిక్ ద్వారా కానీ. ఇంకొకటి ఇది త్రాగునీరు చాలా ముఖ్యం కాబట్టి పొదుపుగా వాడండి. మీరు నీళ్లు వాడేసిన తర్వాత కొలాయి కట్టినట్లయితే పక్కింటి వాళ్ళకి నీళ్ళు వస్తాయండి. అందరికీ సమానంగా నీళ్ళు వెళ్ళాలంటే పొదుపుగా వాడితే అందరికీ అందుబాటులో ఉంటుందండి. నీటిని పొదుపు చేయండి, ఊరిని కొంచెం సంరక్షించండి. ప్రభుత్వం రైతుల వద్ద కొన్న ధాన్యం సొమ్మును వెంటనే వారి బ్యాంకు ఖాతాలో జమ చేయాలని రైతు సంఘ నాయకులు డిమాండ్ చేశారు. పెంటపాడు ప్రజా సంఘాల కార్యాలయంలో సోమవారం రైతుల సమస్యలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు చెర్ల పుల్లారెడ్డి, సిరివరపు రంగారావు, కరక వెంకట్రావు, బంకూరు నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం ఈ విషయంలో వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పి దుర్గా రైతులు పాల్గొన్నారు. రైతులకు సంబంధించిన అన్ని రకాల కూడా కౌలు రైతులు చాలా ఇబ్బందులు పడి పండించిన పంటని ప్రభుత్వం కొనుగోలు చేసిన కాడికి ఇప్పుడు కూడా డబ్బులు రాలేని పరిస్థితిగా ఉన్నది. దాంతోపాటుగా ఏదైతే తేమ శాతం పేరుతోటి మిల్లర్లు కూడా తీసుకెళ్లే ధాన్యాన్ని తేమ శాతం రాలేదనే ఉద్దేశంతో డబ్బులు కూడా కట్ చేయడం అనేది కూడా జరుగుతుంది. కానీ ఈ రోజున పండించారు, చేతికి వచ్చింది, ప్రభుత్వానికి తోలారు, చేతికి డబ్బులు రాకుండా ఉన్న పరిస్థితి, చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కనబడుతుంది. ఇంకా అనేక గ్రామాల్లో ధాన్యం ఇంకా కొనవలసింది, ఇంకా గవర్నమెంట్ తీసుకోవాల్సింది కూడా ఉంది. పెట్టుబడులు పెట్టిన తర్వాత వాళ్ళు చేతులు డబ్బులు రాకపోతే అప్పులు వాళ్ళు పీకుతున్నారు. రెండో పరిస్థితి ఏంటంటే వాళ్ళు పిల్లలకి లేకపోతే ఇతర ఏమైనా కొనుక్కోవాలన్నా ఏది కూడా చేతిలో నయా పైసలు లేక చాలా ఇబ్బందులు పడే పరిస్థితి పడుతున్నారు. ధాన్యం డబ్బులన్నీ కూడా రైతుల అకౌంట్లో తక్షణం వేసేదాని గురించి తమ చర్యలు తీసుకోవాలని మేము రైతు సంఘం తరపున డిమాండ్ చేస్తాం. ఈ రోజున రబీ సీజన్ పూర్తయి సుమారు 1.5 రోజులు కావస్తుంది. రైతు పండించిన పంట ప్రతి గింజ కూడా ప్రభుత్వం కొంటామని చెప్పి ఆనాడు మాట ఇచ్చారు. అయితే ఈవేళ సగం ధాన్యం కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనలేదు. సగం ధాన్యం సుమారే ఇతర ప్రైవేట్ వ్యక్తులు కొనుక్కుని తీసుకెళ్ళడం అనేది జరిగింది. అయితే ప్రభుత్వం కొన్న ధాన్యానికి కూడా ఎమ్మటే 6 రోజుల్లో ధాన్యం సొమ్ముని రైతు ఖాతాలో జమ చేస్తామని చెప్పారు. అయితే ఈ రోజు కూడా ఎలక్షన్ అయిపోయిన తర్వాత రైతు ఖాతాలో జమ చేసిన పరిస్థితి ఎక్కడ కనబడతలేదు. అటువంటి పరిస్థితుల్లో మరి ప్రభుత్వం తీసుకున్న ధాన్యం సొమ్ముకి ఈవేళ జమ చేయడం అనేది ఎక్కడ కూడా జరిగే పరిస్థితి కనబడతలేదు. రైతు బ్యాంక్ చుట్టూ తిరిగి తన ఖాతాలో డబ్బులు పడ్డలేదో చూసుకునే పరిస్థితి కూడా రైతు ఈవేళ బ్యాంకు చుట్టూ తిరుగుతున్నాడు. ఈవేళ మీరు కొన్న ధాన్యానికి కూడా మీరేం చెప్పారు, రవాణా సాధ్యం మేమే ఇస్తామని చెప్పన్నారు, తూకం మేమే తోసుకుంటామని చెప్పన్నారు, గోసలు సప్లై చేస్తామని చెప్పన్నారు, రవాణా కూడా మీకు అందుబాటులో ఉంటుందని చెప్పన్నారు. రవాణా రైతు నానా ఇబ్బంది పడ్డాడు. ధాన్యం తూసేసిన తర్వాత 6 రోజుల పాటు కళ్ళలోనే ధాన్యం ఉండిపోయింది. రవాణాకు కూడా సరైన ఏర్పాటు మీరు చేయలేదు. రైతు చాలా ఇబ్బంది పడ్డాడు. రైతు ఆదుకోవాలని చెప్పి రైతు ఏదైతే చూసిన ధాన్యం సొమ్ముందో ఎమ్మటి రైతు ఖాతాలో జమ చేయాలని చెప్పి రైతు సంఘం డిమాండ్ చేస్తాం. రబీ కోతలు మొదలైనవి, చాలా మట్టికి ధాన్యం పట్టుబడులు కూడా జరిగినాయి. కొంతమేర రైతుల ఖాతాలో డబ్బు కూడా వచ్చింది. కానీ ఎలక్షన్ ముందు పట్టుబడులు పడ్డ ధాన్యానికి ఇప్పటికి కూడా డబ్బు రాలేదు. ఎలక్షన్లకి 3 రోజులు సెలవు కాబట్టి కొంచెం లేట్ అవుతుంది అన్నారు. సెలవు 2-3 రోజులు లేట్ అవుతుంది, అన్ని సెలవులు కదా అనుకున్నాం. కానీ ఎలక్షన్ అయ్యింది, ఇప్పుడు వచ్చి డబ్బు పడలేదు. ఈ డబ్బు పడకపోవడం వల్ల చాలా రైతుకి ఇబ్బంది ఉంటుంది. ఈ రైతుకి కౌలు పోను పెట్టుబడులు విపరీతంగా పెరిగినాయి కాబట్టి ఈ సంవత్సరం కొంచెం వాతావరణం అనుకూలం ఉంది కాబట్టి ఎకరానికి 4,000-3,000 మిగులుతుంది అనుకుంటే
అవి కూడా ఈ వడ్డీ రూపాన వాళ్ళకి ఖర్చులు విపరీతంగా పెరిగినవి కాబట్టి ఈ డబ్బులు వెంటనే జమ చేయాలని చెప్పని కోరుకుంటున్నాం. స్థానిక గీతా మందిరంలో ఆదివారం రాత్రి సోరంపూడి వెంకటరమణ అధ్యక్షతన రంగస్థల కళాకారుల సంఘం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కొప్పెల్ల శ్రీనివాస్కు గౌరవ సత్కారం, పి వెంకటేశ్వరకు కళా సత్కారం, సుంకర గోపాల్కు ఉద్యోగ సేవా పురస్కారం అందజేశారు. గంగాధర్కు ఆర్థిక సత్కారం గావించారు. బుద్దాల వెంకటరామారావు, జగదీష్ రెడ్డి, పరిమి వీరభద్రరావు, గోదావరి ప్రభాకర శాస్త్రి, కర్రి నాగేశ్వరరావు, గోపి తదితరులు పాల్గొన్నారు. విభిన్నమైన పాత్రలు పోషించారు, అంతరించుకుపెట్టాయి. ఈ విషయంలో నాకు చాలా ఇబ్బంది వచ్చిందంటే లేడీగా నేనేమో ఆవిడ ఏమందో తెలుసా అండి, మా ఆయన గారు శ్రీరామచంద్రుడు నాకు ఉయ్యారాలు వడకట్టి స్థానిక ఏలూరు రోడ్లోని శ్రీ సిద్ధిబుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి వారి ఆలయంలో ఆదివారం సాయంత్రం సంకటహర చతుర్దశి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ప్రత్యేక పూజలతో పాటు అభిషేకాలు గావించారు. ఆలయ ధర్మకర్త, మాజీ ఎమ్మెల్యే ఈలినాని ఈ పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ర్యాలీ రామకృష్ణ బ్రహ్మత్వంలో ఈ పూజలు జరిగాయి. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కవింగవీనాం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం వాచేభిర్వాజనానాం విషవే ఓం శ్రీ సిద్ధి ఓం గం గణపతయే ఓం గం గణపతయే నమః గం గణపతయే నమః ఓం గం గణపతయే ఐశ్వర్యాభివృద్ధిరస్తు సంకష్టహర మహాగణపతి అనుగ్రహ ప్రసాద బ్రహ్మ ఓం తద్భాయో. ఈరోజు స్వామివారికి సంకష్టహర మహాగణపతి చతుర్థి అభిషేకాలు పురస్కరించుకుని ఉదయం నుంచి కూడా స్వామివారికి విశేషమైనటువంటి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది. సాయంత్రం 6 గంటల నుంచి కూడా సుమారు 100 లీటర్ల ఆవు పాలతోటి అత్యంత వైభవపేతంగా స్వామివారికి పంచామృతాభిషేకములు, అలాగే సహస్రనామ గరిక పూజా కార్యక్రమాలన్నీ కూడా భక్తులందరి గోత్రనామాలతోటి కూడా మేము చేయడం జరుగుతోంది. సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి వారి విగ్రహం అనేటటువంటిది ఉండడం అనేటువంటిది మన తాడేపల్లిగూడెంలో మనం ఉండడం అనేది చాలా విశేషం. ఎందుకంటే ఎక్కడైనా వినాయకుడు అక్కడ ఉంటాడు, లేదా లక్ష్మీదేవి, లక్ష్మీ గణపతి ఉంటారు. సిద్ధి బుద్ధి ఏకశిల మీద ఉన్న విగ్రహాన్ని మనసులో ఏ కోరికలున్నా కూడా స్వామివారు నెరవేరుస్తున్నారు. పాఠశాలలు తెరిచే నాటికి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందేలా కృషి చేస్తున్నామని జిల్లా పాఠ్య పుస్తక కేంద్ర మేనేజర్ సుబ్బారావు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన మాట్లాడుతూ ఇప్పటికే 43 మండలాలకు పుస్తకాలు పంపడం జరిగిందన్నారు. మిగిలిన మండలాలకు కూడా త్వరలోనే పుస్తకాలను పంపిస్తామని ఆయన తెలియజేశారు. ఈ 2024-25 సంవత్సరంకు గాను 1 to 7th బుక్స్ సెమ్ 1 బుక్స్ గోడౌన్ బ్యాలెన్స్ ఏమో 1,23,333 బుక్స్, రిసీవ్డ్ బుక్స్ 4,66,755, టోటల్ బుక్స్ 5,90,092 బుక్స్ అండి. ఇప్పటికి డిస్ట్రిబ్యూషన్ చేసినవి 4,15,036 బుక్స్ అండి. 43 మండలాలకి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగిందండి. ఈ సంవత్సరం పాత అరెస్ట్ వైల్ 48 మండలాలు కాకుండా కృష్ణా జిల్లాలో ఒక 8 మండలాలు ఇచ్చారండి. దాంతో 56 మండలాలు అయినాయండి ఈ సంవత్సరం. 56 మండలాలకు గాను 43 మండలాలు డిస్ట్రిబ్యూషన్ జరిగిపోయిందండి. ఇంకా మిగిలిన మండలాలు రేపు ఎల్లుండిలో కంప్లీట్ చేస్తాం సార్.
ఈ సంవత్సరం 8th, 9th, 10th బుక్స్ ప్రింటర్ నుంచి సరాసరి మండల పాయింట్కి వెళ్ళిపోతున్నాయి సార్. అవి కూడా ఇంచుమించు 90% వెళ్ళిపోయినాయి అన్ని మండలాలకి. 10th క్లాస్ బుక్స్ మాత్రం ఈ సంవత్సరం మొత్తం సిలబస్ మారింది సార్. టోటల్ ఏంటంటే సార్ 12,02,192 అండి 1 to 7th కండి. ఇప్పుడు ఇంకా రావాల్సిన 6,12,100 అండి. అలా బుక్స్ వస్తున్నాయి. స్కూల్స్ తీసినాటికి మాత్రం బుక్స్ పిల్లల చేతిలో బుక్స్ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు చిన్న విరామం. వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ గత 25 సంవత్సరాలుగా ఖాతాదారుల మన్నలను పొందుతున్న బ్యాంక్ వాణి బ్యాంక్. డిపాజిట్లపై అత్యధికంగా 9% వడ్డీ ఇవ్వబడును. వడ్డీ నెలవారీ తీసుకునే సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై వడ్డీ 90 పైసలు మాత్రమే. భారతదేశంలో ఏ ప్రాంతానికైనా డీడీ సౌకర్యం మరియు ఆర్టీజీఎస్, నెఫ్ట్ సౌకర్యాలు కలవు. మహిళలకు మరియు సీనియర్ సిటిజన్స్ కు 0.50% వడ్డీ అత్యధికంగా ఇవ్వబడును. ఇళ్లు, ఇళ్ల స్థలాలపై రుణ సదుపాయం కలదు. గృహ నిర్మాణమునకు, గృహ మరమ్మతులకు, అపార్ట్మెంట్ కొనుగోలుకు రుణ సౌకర్యం కలదు. వ్యాపారస్తులకు ఇళ్ల తనఖాపై క్యాష్ క్రెడిట్ ఇవ్వబడును. అన్ని సైజుల లాకర్లు అద్దెకు కలవు. తాడేపల్లిగూడెంలో మా నూతన బ్రాంచ్ ప్రారంభించబడినది. సంప్రదించండి. వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ బిల్డింగ్, రైల్వే స్టేషన్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ 088225699 మరియు సెల్ 8019316399. ప్రతిష్టాత్మక ఐరిస్ ఫ్లోరెట్స్ వరల్డ్ స్కూల్ ఇప్పుడు మన తాడేపల్లిగూడెంలో. 3 countries, 145 above schools, 100 above awards, 50 years of collective experience, Cambridge curriculum, CBSE syllabus, a BITS Pilani and IIM alumni initiative, civils, IIT, NEET orientation program, nursery to 5th AC classrooms, nursery to 10th digital classrooms, robotics and coding classes, music, dance, arts, martial arts, yoga. admissions prarambham. Irish Florets World School, APHB Colony, Tadepalligudem. Cell numbers 9030628609 and 7780385235. తాడేపల్లిగూడెం పట్టణ నడిబొట్టున పట్టణ ఇలవేల్పు శ్రీ 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 బలుసులెమ్మ అమ్మవారి ఆలయ సమీపాన అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వసతులతో సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్, సెంట్రల్ ఏసీ డైనింగ్ హాల్, విశాలమైన 6 గెస్ట్ రూములు మరియు లిఫ్ట్ సౌకర్యంతో విశాలమైన గార్డెన్, విశాలమైన పార్కింగ్ సౌకర్యం, విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ఆశీస్సులతో అలరారుతున్న మన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటు ధరలు. బుకింగ్ కోసం సంప్రదించండి. మరిన్ని వివరాలకు శ్రీ 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 బలుసులెమ్మ అమ్మవారి కళ్యాణ మండపం, ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన, తాడేపల్లిగూడెం. సెల్ 9966375969. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, డిమాస్ ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం.
తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. స్థానిక పెద్ద శివాలయంలో సోమవారం సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కాగా ఈ వారం కరణం శ్రీను, మీనాకుమారి దంపతులు, వారి కుమారులు వంశీకృష్ణ, కిరణ్ కుమార్ల సహకారంతో తటపర్తి వెంకట సుబ్బారావు, లలిత కుమారి దంపతులు, వారి కుమారుడు వెంకట మల్లికార్జునరావు, కోడలు పావని దంపతుల సహకారంతోనూ ఉదయం ప్రసాద వితరణ, మధ్యాహ్నం అన్న సమారాధన నిర్వహించారు. భక్తులు భారీగా పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఓం నమ శివాయ. శ్రీ బ్రహ్మరాంబికా సమేత మల్లికార్జున స్వామి వారి దేవాలయం పెద్ద శివాలయం నందు ఈరోజు సోమవారం సందర్భంగా ఉదయం 5 అనంతరం 6 గంటల నుంచి ప్రసాద వితరణ కరణం శ్రీను గారు, వారి ధర్మపత్ని మీనాకుమారి బ్రహ్మరాంబికా సమేత మల్లికార్జున స్వామి వారి దేవాలయం పెద్ద శివాలయం నందు ఈరోజు సోమవారం సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి స్వామివారికి విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించబడింది. అనంతరం 6 గంటల నుంచి ప్రసాద వితరణ, అలాగే 12 గంటల నుంచి అన్న సమారాధన నిర్వహించబడింది. ఈ రోజున ఉదయం నుంచి ప్రసాదం మరియు అన్న సమారాధన దాతలు శ్రీ కరణం శ్రీను గారు, వారి ధర్మపత్ని మీనాకుమారి దంపతులు, వారి కుమారుడు వంశీకృష్ణ, కోడలు హారిక, ద్వితీయ కుమారుడు కిరణ్ కుమార్, వారి ధర్మపత్ని భవానీ, వారి మనవరాలు కన్విక, వారి కుటుంబ సభ్యులచే, మరియు తటవర్తి వెంకట సుబ్బారావు గారు, ధర్మపత్ని లలిత కుమారి దంపతులు, వారి కుమారుడు వెంకట మల్లికార్జునరావు, కోడలు పావని, వారి కుటుంబ సభ్యులచే ఈ రోజున ఉదయం నుంచి ప్రసాదం మరియు అన్న సమారాధన నిర్వహించబడుతుంది. ఈ యొక్క అన్న సమారాధనకు భక్తులు విశేషంగా తరలి వచ్చి శివప్రసాదం స్వీకరించబడింది. అన్నదానంలో కూడా అన్నదానం గొప్పదానం అంటారు. ఈ యొక్క అన్నదానం నిర్వహిస్తున్న దాతలకి ఆ పరమేశ్వరుడు ఆరోగ్యాన్ని ప్రసాదించి ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించే శక్తిని వారికి ప్రసాదించగలని కోరి ప్రార్థిస్తున్నాం. స్థానిక శాఖ గ్రంథాలయంలో వేసవి శిక్షణ శిబిరంలో భాగంగా సోమవారం పఠన నైపుణ్యంపై శిక్షణ అందించారు. ఈ సందర్భంగా రిసోర్స్ పర్సన్స్ పత్తి వీరాస్వామి, పాండు, గరికిపాటి బాపయ్య శర్మ, ఎం సత్యం, రామాంజనేయులు తదితరులు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులచే చైర్ గేమ్స్ ఆడించారు. గ్రంథాలయ అధికారి బి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ శిక్షణ నిర్వహిస్తున్నారు. ఇరవై 27 మే 1919 తేదీన వీరేశలింగం గారు చనిపోవటం జరిగింది. ఇప్పటికే 105వ వర్ధంతిగా ఆయన్ని గ్రంథాలయంలో ఆయన స్మరించుకోవటం జరుగుతూ ఉంది. అయితే స్త్రీ జన ఉద్ధరణ కోసం ఆయన పాటుపడ్డారు. బాలికలకి విద్య అందకుండా చేసేటువంటి సాంప్రదాయం ఉన్నటువంటి ఆ రోజుల్లో ఆయన పాఠశాలలు, బాలికలకి పాఠశాలలు నెలకొల్పటం జరిగింది. అంతేకాకుండా విధవరాండ్రికి పెళ్ళిళ్ళు చేసేటువంటి ఒక గొప్ప సంస్కరణవాదిగా కూడా ఆయన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.
క్లాస్ సందర్భంగా ప్రతిరోజు కూడా మన గ్రంథాలయంలో యోగా నేర్పడును. చిన్నపిల్లలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ యోగా వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. మనం మొహం కడటం ఎలాగో, స్నానం చేయడం ఎలాగో ఇది కూడా మీకు ఒక భాగం అయిపోవాలి. ఎవరికైనా యోగా నేర్చుకోవాలనుకుంటే చిన్నపిల్లలు ప్రతిరోజు కూడా గ్రంథాలయంలో నేర్పుతున్నారు. దీన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. తాడేపల్లిగూడెం ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయంలో సమ్మర్ క్లాసెస్ పెట్టాము. 24 రోజులు. మొన్న 15/5/2024 నుండి 7/6/24 వరకు ఈ సమ్మర్ క్లాసెస్ జరుగును. ఈ సమ్మర్ క్లాసెస్లో అనేక రీసోర్స్ పర్సన్స్ అంటే లెక్కలు కానీ, మ్యాథ్స్ కానీ, ఇంగ్లీష్ గ్రామర్ కానీ, తర్వాత యోగా మాస్టర్లు కానీ, పాటలు, కథలు ఇవన్నీ నేర్పిస్తారు విద్యార్థులకి. విద్యార్థులు చాలామంది కొంతమంది పాల్గొంటున్నారు. మరి ప్రతి తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమానికి ఇలాగ ప్రభుత్వ వారు ఆదేశాల మేరకు ఈ సమ్మర్ క్లాసెస్ జరుగుతున్నాయి. ఈ సమ్మర్ క్లాసెస్ని ప్రతి విద్యార్థులు కూడా ఉపయోగించుకుంటే రేపు ఫ్యూచర్లో గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలు, వాటి విలువ, వాటి విజ్ఞానం మనకి విద్యార్థులకి ఈ పుస్తకాలు చదివినచో విజ్ఞానం, మంచి విజ్ఞానం ఏర్పడి వాళ్ళ భవిష్యత్తు కూడా ఈ గ్రంథాలయాల పుస్తకాలు చదివిన వాళ్ళ భవిష్యత్తు ఏర్పడుతుంది. పెంటపాడు శివాలయంలో సోమవారం పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శనం చేసుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ ప్రతి సోమవారం జరుగు పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరారు. శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి దేవాలయం, పెంటపాడు శివాలయం. కాలువగట్టున వేయించేసి ఉన్న శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి దేవాలయం అతి ప్రాచీనమైన దేవాలయం. ఈ ఆలయం సుమారు 100 సంవత్సరాల క్రితం నిర్మించారు. ఇది ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం కూడా దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందుతోంది. ఈ ఆలయం పశ్చిమముఖ శివాలయం. ఎదురుగా శ్మశానం, రుద్రభూమి కూడా ఉన్నది. అందుచేత ఈ ఆలయం పశ్చిమముఖ శివాలయం చాలా ప్రాచీనమైన శివాలయం. భక్తులు కూడా విశేషంగా సోమవారం నాడు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. దర్శనం చేసుకుని స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకుని తరించి వారి కోరికలను నెరవేరుస్తున్నటువంటి శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి దేవాలయం భక్తులందరూ విచ్చేసి వారి యొక్క కోరికను నెరవేర్చుకుంటారని ఆశిస్తూ పెంటపాడు మండలం రావిగుంటకు చెందిన పెంకి శ్రీను ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. సార్వత్రిక ఎన్నికల్లో బొలిశెట్టి శ్రీనివాస్ భారీ మెజారిటీతో గెలుపొందాలని కోరుకుంటూ గౌరీపట్నంలోని నిర్మలగిరి మేరీమాత చర్చ్ను సందర్శించారు. మోకాళ్లపై మెట్లు ఎక్కి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఇతని వెంట చాపల రమేష్, సందక రమణ, రాపాక ప్రకాష్ తదితరులు ఉన్నారు. స్థానిక రామచంద్రరావుపేటలోని శ్రీకృష్ణ మందిరంలో ఉన్న శ్రీ అభయ గణపతి స్వామివారికి సంకటహర చతుర్దశి సందర్భంగా ఆదివారం సాయంత్రం పంచామృత అభిషేకాలు నిర్వహించారు. మందిర కార్యదర్శి ఇందుకూరి మోహన్ రాజు ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. ఈ పూజలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. స్థానిక 9, 11 వార్డులో జరుగుతున్న శానిటేషన్ కార్యక్రమాలను తాడేపల్లిగూడెం సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పరిశీలించారు. సీజనల్ వ్యాధులపై తగు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సహాయకులు, ఆరోగ్య కార్యదర్శులు పాల్గొన్నారు.
ద్వారానే డ్రైనేజ్గా పాటిస్తూ నీటి నిల్వలు ఎక్కడైతే ఉన్నాయో ఆ నీటి నిల్వలు లేకుండా చూసుకుని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితే కనుక దోమల ద్వారా వచ్చే వ్యాధులు రాకుండా ఉంటాయి. అందులో ముఖ్యంగా గృహాల వద్ద నెలకొని ఉన్న అపరిశుభ్రమైన వాతావరణం ఏదైతే ఉందో, ఉదాహరణకు కంటైనర్స్ అంటే నీటిని నిల్వ చేసుకునే పాత్రలు వారానికి ఒకసారి కంపల్సరిగా క్లీన్ చేసుకోవడం ద్వారా ఈ యొక్క కీటకజనిత ప్రదేశాన్ని వెంటనే నిర్వీర్యం చేయడం ద్వారా దోమలు వృద్ధి చెందకుండా ఉంటుంది. ఆ విధంగా చేసినట్లయితే దోమల ద్వారా వచ్చే వ్యాధులు మలేరియా కానీ, డెంగ్యూ కానీ, చికెన్గున్యా కానీ వ్యాధులు రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పిన సూచనలు సలహాలు పాటిస్తూ ఉంటారు. మా వైద్య బృందాలు వస్తున్నప్పుడు తప్పనిసరిగా జ్వరాల మీద ఖచ్చితమైన సమాచారం మీరు ఇచ్చినట్లయితే కనుక ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏ చిన్నపాటి జ్వరం అయినా సరే మీ మా వైద్య బృందాలు తిరిగి వచ్చినట్లయితే సత్వర మరి ప్రాథమిక పరీక్షలు అనేవి సమీపంలోని పట్టణాలకు ఆరోగ్య కేంద్రంలో చేయడం జరుగుతూ ఉంది. మండలంలోని చిన్న తాడేపల్లిలో అంగన్వాడీలకు సోమవారం దివ్యాంగుల పిల్లల గుర్తింపు కరపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఉపాధ్యాయులు ఎస్కే బాలయేశ్వరయ్య, ఎం చంద్రకుమారి, అంగన్వాడీ టీచర్స్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో సర్వే నిర్వహించారు. ఐపీఎల్ 17వ సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ ఛాంపియన్గా నిలిచింది. హైదరాబాద్తో జరిగిన ఫైనల్లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మూడోసారి ఐపీఎల్ టైటిల్ని గెలుచుకుంది. 114 పరుగుల లక్ష్యాన్ని కోల్కతా కేవలం 10.3 ఓవర్లోనే 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. In the power play, so he does look at the seam position, looks ahead, likes to still leg start. Ball reaches the boundary. Now we've got to try and calm more fans and the spectacle. The only way to do that is to nice slap to all those critics. Ramandeep Mitchell Starc. That you will see, you've lost 2 wickets. Ramandeep take a spectacular catch. You've got to go back to the field. Very short, easy pick. And the dugout. This ball was really. This time might just be on the full. Cracked that off the back foot. Once again, getting into 12 of 7. He careers very well when got punished. Real pace at 146 clicks, and they are 4 down now. Sunrisers. Yes, and what a move! Terrific. One of those days. Yeah, it is. It's a very it just shows just a little bit of nip. In fact, so safe for 70. I think he can go out and just start swinging. Time right on the edge of the serve. The batting's been poor. The shots. What are we seeing here in the final? And now we're starting to see this. Calcutta Knight run. He's got kick him. The slower delivery. He's was the slower off spinner. Starts looking to play the big shot. Get it. Starc is underneath it. Big hatchel. Starc doesn't do that. I noticed that with the film. Maybe. No. Time that ball. Not well enough. Just 113. But this is not about the Sunrise. False boundary. Essay down the pitch. That was good enough. And with just 2 fielders outside the third. And he's away with a 6. Played so well throughout this IPL to keep the field. That's a great shot. Great. And up. So Cummins striking with the second delivery was a straightforward. Oh, that's a terrific shot. So bound up into the hospitality suites. Supporters, look at this. Thank you very much. Kunchak placed it. Every ball at the moment in a break. We're seeing a one-side in the Tata IPL. It's that kind of day in the riot. That just way traffic all the way. Title for KKR performance. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.